రేవంత్ పాలమూరు పర్యటనలో ఎంపీ డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు. ఇక్కడ ఉన్న వాళ్లంతా తనను ఓడించడానికి ప్రయత్నించారన్న ఎంపీ. ఎన్నికల వరకు రాజకీయాలు, ఎన్నికల తర్వాత అంతా కలిసి పనిచేయాలన్న అరుణ. పాలమూరు అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్న ఎంపీ. పాలమూరు పార్లమెంట్ పరిధిలో తాగునీరు, డ్రైనేజీ పనుల కోసం 800 కోట్లు. తన పార్లమెంట్ నియోజకవర్గంలో రైల్వే ప్రాజెక్టుల కోసం నిధులు మంజూరు. దేవరకద్రకు సబ్వే మంజూరైందన్న ఎంపీ. పాలమూరు పార్లమెంట్ పరిధిలో అభివృద్ధి వేగంగా చేస్తున్నా. ఈ ప్రాజెక్టులకు కేంద్రం పూర్తి స్థాయిలో నిధులిస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ వాటా ఇవ్వలేదన్న ఎంపీ. కేంద్రం రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తున్నట్టు రేవంత్ ఎదురుగానే దుమ్ము దులిపిన డీకే అరుణ. మహబూబ్ నగర్ గడ్డపై రాజకీయ సెగలు రేగాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పక్కనే ఉండగా బీజేపీ ఎంపీ డీకే అరుణ తనదైన శైలిలో మైండ్ బ్లోయింగ్ స్పీచ్ తో దుమ్ము లేపారు. ఎన్నికల వరకు రాజకీయాలుంటాయని, కానీ అభివృద్ధి విషయంలో అందరూ కలిసి పనిచేయాలని ఆమె పిలుపునిచ్చారు. తనను ఓడించడానికి అందరూ ఏకమైన ప్రజలు తనను గెలిపించారని, ఇప్పుడు అదే ప్రజల కోసం కేంద్రం నుంచి కోట్లాది రూపాయల నిధులు తెస్తున్నారని రేవంత్ ముందే కుండబద్దలు కొట్టారు. పాలమూరు అభివృద్ధికి మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెబుతూనే గత బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే తనను ఓడించాలని చూసినప్పటికీ తను గెలిచిన తర్వాత అభివృద్ధి కోసం పనిచేస్తున్నారని అరుణ చెప్పకనే చెప్పారు. ముఖ్యమంత్రి సమక్షంలోనే ఎంపీ అరుణ చేసిన ఈ సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. పాలమూరు వేదికగా అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో పాల్గొన్న మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ వేదికపై ముఖ్యమంత్రి ఉండగానే జిల్లా అభివృద్ధిపై గళమెత్తారు. నన్ను ఓడించేందుకు ఇక్కడ ఉన్న వాళ్లంతా ప్రయత్నించారు, కానీ నేనిప్పుడు మీ ఎంపీని అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు సభలో కలకలం రేపాయి. రాజకీయాలు కేవలం ఎన్నికల వరకే పరిమితమని, గెలిచిన తర్వాత అభివృద్ధి కోసం అంతా చెయ్యి కలపాలని అరుణ సూచించారు. కేంద్రం ఇస్తున్న సహకారాన్ని వివరిస్తూనే రాష్ట్రం తన బాధ్యతను నెరవేర్చాలని సూటిగా స్పష్టం చేశారు. మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గం అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వమే కీలకంగా వ్యవహరిస్తోందని ఎంపీ డీకే అరుణ ఉద్ఘాటించారు. తాగునీరు, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదల కోసం ఇప్పటికే 800 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయని ఆమె ప్రకటించారు. ముఖ్యంగా దేవరకద్ర నియోజకవర్గ ప్రజల చిరకాల వాంఛ అయిన సబ్వే మంజూరు కావడంపై హర్షం వ్యక్తం చేశారు. రైల్వే ప్రాజెక్టుల కోసం కేంద్రం పెద్దపీట వేస్తోందని, నిధుల కొరత లేకుండా చూస్తున్నామని ఆమె పేర్కొన్నారు. ఈ నిధులతో జిల్లాలోని ప్రధాన సమస్యలు పరిష్కారం అవుతాయని అరుణ ధీమా వ్యక్తం చేశారు. మహబూబ్ నగర్ బహిరంగ సభలో డీకే అరుణ కేవలం అభివృద్ధి గురించే కాకుండా గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్రం నిధులిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం తన వాటా ఇవ్వకపోవడం వల్ల అనేక ప్రాజెక్టులు కుంటుపడ్డాయని ఆమె ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాక్షిగా గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల పాలమూరుకు జరిగిన అన్యాయాన్ని ఆమె ఎండగట్టారు. మోదీ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి పూర్తి స్థాయిలో సహకరిస్తోందని, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం పాత తప్పులు చేయకుండా కేంద్రంతో కలిసి నడవాలని ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయ వైరిపక్షాల నేతలు ఒకే వేదికపై ఉన్నప్పుడు విమర్శలు సహజం, కానీ డీకే అరుణ మాత్రం అభివృద్ధి మంత్రాన్ని పఠించారు. పాలమూరు ఎంపీగా తన నియోజకవర్గ పరిధిలో రైల్వే లైన్ల డంబ్లింగ్, కొత్త రైళ్ల మంజూరు, స్టేషన్ల ఆధునికీకరణకు ప్రాధాన్యమిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లో కూడా మౌలిక సదుపాయాల కల్పన కోసం కేంద్రం వెనుకడుగు వేయదని రేవంత్ రెడ్డి ముందే స్పష్టం చేశారు. రాజకీయాల కంటే ప్రజల సంక్షేమమే ముఖ్యమని, కేంద్రం ఇచ్చే ప్రతి పైసా పాలమూరు బిడ్డల కోసమేనని ఆమె గంభీరంగా ప్రసంగించారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఈ సభ డీకే అరుణ ప్రసంగంతో దద్దరిల్లిపోయింది. సీఎం రేవంత్ రెడ్డిని పక్కన పెట్టుకుని తన నియోజకవర్గంలో జరుగుతున్న పనులకు కేంద్రమే క్రెడిట్ అని ఆమె స్పష్టంగా చెప్పారు. 800 కోట్లతో తాగునీటి ప్రాజెక్టులు, దేవరకద్ర సబ్వే వంటి పనులు కేంద్రం చొరవతోనే జరుగుతున్నాయని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం కేవలం రాజకీయాలకే పరిమితం కాకుండా కేంద్రంతో సమన్వయం చేసుకుంటూ నిధులు రాబట్టుకోవాలని హితవు పలికారు. అరుణ మాటలకు సభికుల నుంచి భారీ స్పందన లభించింది. ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయం. వాస్తవంగా చెప్పాలంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నన్ను ఓడగొట్టడానికి గట్టిగా పనిచేసిన వాళ్ళే, ఇక్కడ ఉన్నోళ్ళంతా నన్ను ఓడగొట్టడానికి గట్టిగా పనిచేసిన వాళ్ళే. కానీ ఎన్నికలు అయిపోయినాయి. మనం అందరము కలిసి పాలమూరు అభివృద్ధి లక్ష్యంగా, అభివృద్ధి ధ్యేయంగా మనం పనిచేయాలనేటువంటి లక్ష్యంతో ఇవాళ పాలమూరు అభివృద్ధి కోసం కట్టుబడి పనిచేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు మహబూబ్నగర్లో 823 కోట్లు ఇవాళ శాంక్షన్ అయినాయి. 200 కోట్లు తాగునీటి కోసం, 621 కోటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇతర పనుల కోసం.
అదేవిధంగా రైల్వే ద్వారా టీడీగుట్ట ఫ్లైఓవర్ శాంక్షన్ అయింది, ఆర్ఓబి. దేవరకద్ర ఎల్హెచ్ఎస్ శాంక్షన్ అయింది, అంటే లిమిటెడ్ హైట్ సబ్వే శాంక్షన్ అయింది దేవరకద్రకి. రెండు కూడా రేపు వచ్చే నెలలో దేవరకద్ర టెండర్ అవుతుంది, ఏప్రిల్లో మహబూబ్నగర్ టీడీగుట్ట టెండర్ అవుతుంది. మిగిలిన తిమ్మసానిపల్లి కానీ, బోయపల్లి కానీ, ఈరన్నపేట కానీ, అదేవిధంగా మోదీనగర్ కానీ ఇవన్నీ కూడా శాంక్షన్ అయినాయి. అవి కూడా ఏప్రిల్ మే మాసంలో వాటి పనులు కూడా ప్రారంభమవుతాయి. టౌన్లో ఉన్నటువంటి రైల్వే లైన్ల వల్ల పెద్ద ఎత్తున ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు, ట్రాఫిక్ సమస్యలు పెద్ద ఎత్తున ఉన్నామని ఈరోజు మనం ఇవన్నీ కూడా కలిసి దీన్ని కేంద్ర ప్రభుత్వం వీటికి 100% నిధులు ఇచ్చి వీటిని శాంక్షన్ చేస్తూ ఉంది. గతంలో రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు కట్టాలన్నా, ఆర్యూబులు కావాలన్నా స్టేట్ గవర్నమెంట్ షేర్ ఇచ్చేది. ఆ షేర్ ఇవ్వకపోవడం వల్ల గతంలో ఆ పనులన్నీ కూడా మధ్యలో నిలిచిపోయి పైన బ్రిడ్జులు ఏలాడుతున్నాయి. అటువంటి పరిస్థితి రావద్దని కేంద్రం 100% నిధులు వాటికి ఇచ్చి అలా పనులు టేకప్ చేస్తా ఉందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా, అదేవిధంగా రాష్ట్రంలో ఇతర జిల్లాలో ఉన్న మంత్రులను కోరుతున్నా, మా జిల్లా మీద ప్రేమ గురిపియండి. మా ముఖ్యమంత్రి గారు ఈ జిల్లా నుంచి కాబట్టి ప్రజలకు పెద్ద ఎత్తున ఆశలు ఉన్నాయి. ప్రతి గ్రామానికి కూడా ఈరోజు రోడ్లు లేదు, చాలా దీనావస్థలో ఉన్నాయి. పెద్ద ఎత్తున పాలమూరు జిల్లాకు 20,000 కోట్లు ఇచ్చే పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి రోడ్లు, గ్రామీణ ప్రాంతాల రోడ్లన్నీ కూడా బాగా అవుతాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ప్రత్యేక దృష్టి పాలమూరు జిల్లా మీద పెట్టాలని చెప్పి, మరి జిల్లాలో రోడ్లు కానీ, విద్య కానీ, వైద్యం కానీ, ఇరిగేషన్ కానీ, ప్రధానంగా పాలమూరు జిల్లాలో వీటన్నిటిపైన కూడా దృష్టి పెడితే పాలమూరు జిల్లాలో వలసలు ఉండవు. పాలమూరు జిల్లాలో పిల్లలు మంచి విద్యావంతులు, తెలివైన వాళ్ళు ఉన్నారు, ఎక్కడెక్కడో పోయి వాళ్ళు బతుకుతున్నారు. వాళ్ళంతా కూడా మంచి విద్యావంతులై ఉన్నత చదువులు చదువుకొని ఉన్నత స్థానాల్లో ఉండి ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, సైంటిస్ట్ కావచ్చు, రాజకీయంలో కావచ్చు, ఎవరు ఏ లక్ష్యాన్ని అనుకుంటారో ఆ లక్ష్యంలో ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు వచ్చిన ఈ అవకాశాన్ని 100% ఉపయోగించుకోవాలని చెప్పి మరి రేవంత్ రెడ్డి గారిని, ముఖ్యమంత్రి గారిని సందర్భంగా కోరుకుంటూ భారత్ మాతా కీ.